RG2లో పనిచేస్తున్న తోటమాలి కార్మికుల యొక్క సమస్యల మీద మరి ఈరోజు ఫారెస్ట్ డీజీఎం గారిని కలవడం కోసం కార్మికులందరూ ఇలా విధులు బహిష్కరించి RG1 GM హౌస్కు రావడం జరిగింది. ప్రధానంగా సింగరేణిలో కొత్తగూడలో ఉన్న ఫారెస్ట్ అధికారులు, రామగుండలో ఉన్న ఫారెస్ట్ అధికారుల మధ్య సమన్వయం లేక ఈరోజు కార్మికులు పనులు బంద్ చేసుకొని రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. సింగరేణి వ్యాప్తంగా మార్చితో టెండర్లు క్లోజ్ అయ్యి అన్ని టెండర్లు పిలిచి ఏప్రిల్ 1 నుంచి సింగరేణి వ్యాప్తంగా తోటమాలి కార్మికులు విధులు నిర్వహిస్తుంటే RG2లో మాత్రం టెండర్లు లేటు కావడం మూలంగా ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కోర్టు వేలనే పేరిట ఈ కార్మికులకు పని కల్పించకుండా డే బై డే డ్యూటీ ఇవ్వడం మూలంగా ఇలా కార్మికులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. దీనికి నిరసనగా ఇలా కార్మికులు విధులు బహిష్కరించి ఈరోజు మరి డీజీఎం ఫారెస్ట్ ఆఫీసు ముందు ధర్నా చేయడం కోసం RG1 GM హౌస్ ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్యంగా సింగరేణిలో అధికారుల మధ్య మరి వైరుధ్యం అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం మూలంగా మరి కార్మికులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అందులో మూలంగానే ఈరోజు RG2లో పనిచేసిన తోటమాలి కార్మికులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇది ఒకటే కాదు, అదేవిధంగా వీళ్ళకు సకాలంలో పేమెంట్ ఇవ్వకపోవడం, అదేవిధంగా పెనాల్టీ అనే పేరిట కూడా వీళ్ళకు మరి కోత విధించడం కోసం కూడా బిల్లులు లేట్ చేసి కార్మికులకు సకాలంలో జీతాలు రాకుండా కూడా చేయడం జరుగుతున్నది. కాబట్టి ఇప్పటికైనా ఫారెస్ట్ డిపార్ట్మెంటు అదేవిధంగా కొత్తగూడలో ఉన్న మరి ఫారెస్ట్ అధికారులు కూడా ఈ సమస్యను పరిష్కరించాలి. లేదంటే ఈ యొక్క తోటమాలి కార్మికులు కొత్తగూడ హెడ్ ఆఫీస్కి ముందు కూడా ధర్నా నిర్వహిస్తారని కూడా సింగరేణి కాలేజ్ కాంట్రాక్టర్స్ IFT ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతున్నది. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారం కోసం డీజీఎం ఫారెస్ట్ అదేవిధంగా RG2 GM గారు చొరవ చేసి ఈ కార్మికులకు రెగ్యులర్గా పని కల్పించాలి. 7వ తారీఖు నాడు పేమెంట్ చెల్లించాలి. పెనాల్టీ అనేది కూడా రద్దు చేయాలని కూడా ఈ సందర్భంగా మరో డిమాండ్ చేయడం జరుగుతున్నది.